మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాల్లో ఒకటి అంటూ ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ ఏమాత్రం లైట్ తీసుకోకుండా, విశ్రాంతి అనేది లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్తో భేటీ అయ్యాడు. బండచెరు వాకర్స్తో మమేకమైన ఈటెల రాజేందర్ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి తాను ఎంపీని అయితే చేసే పనుల గురించి వివరించడం జరిగింది. వాకర్స్ భేటీలో ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. వాకర్స్తో మీటింగ్ తర్వాత ఈటెల రాజేందర్ కుకట్పల్లి మరియు అల్లాపూర్ డివిజన్లో రోడ్ షో నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటెల రోడ్ షోకి బీజేపీ శ్రేణుల నుంచి విశేష స్పందన దక్కింది. రోడ్డు పొడవునా పెద్ద ఎత్తున జనాలు హాజరవడం జరిగింది. రోడ్ షోలో ఈటెల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధి కొనసాగాలి అంటే మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలి, మోడీ ప్రధాని అవ్వాలి అంటూ ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు. రోడ్ షో సూపర్ హిట్ తర్వాత నియోజకవర్గంలో అత్యధికంగా ఉంటే విశ్వకర్మ సామాజిక వర్గంకు చెందిన ముఖ్య నాయకులతో మరియు పెద్దలతో ఈటెల భేటీ అయ్యాడు. విశ్వకర్మ సామాజిక వర్గంకు చెందిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారంకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు బలంగా వీస్తున్నాయి. మల్కాజ్గిరి బీజేపీ గెలుపు ఖాయం. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం కన్ఫర్మ్ అన్నట్లుగా విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.